మంచిర్యాల జిల్లా జైపూర్లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్లో తలపెట్టిన టోకెన్ సమ్మె ప్రశాంతంగా కొనసాగింది. సింగరేణి యాజమాన్యం కార్మికుల సమస్యలపై నిర్లక్ష్యం వహించి సానుకూలంగా స్పందించకపోతే అతి త్వరలో నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్ఎంఎస్సీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ హెచ్చరించారు. శనివారం మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో ఎస్టీపీపీ మెయిన్ గేట్ ఎదురుగా ఎస్టీపీపీ కార్మికుల సమస్యలపై హెచ్ఎంఎస్ యూనియన్ నాయకులు కార్మికులతో కలిసి ఒక్కరోజు టోకెన్ సమ్మెను చేపట్టారు. ఈ సందర్భంగా రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ ప్లాంట్ ప్రారంభానికి ముందు నుంచి ఇప్పటి వరకు సింగరేణి యాజమాన్యం అవలంబించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగతా విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో పోల్చి ఎస్టీపీపీలో చేపట్టే విధానాల్ని తీవ్రంగా విమర్శించారు. బలవంతంగా భూములు లాక్కొని పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వలేదని ఆరోపించారు. రాజకీయ నాయకుల చొరవను పక్కన పెట్టి సంస్థ అభివృద్ధికి తోడ్పడే కార్మికులకు సహకరించాలన్నారు. డస్టుతో కార్మికులకు ఎదురయ్యే అనారోగ్యాలను గమనించి కావలసిన అలవెన్స్లు అమలు చేయాలన్నారు. ప్లాంట్ ప్రభావిత గ్రామాల యువకులకి వారి విద్యార్హతల ప్రకారం శిక్షణలు ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభావిత గ్రామాల ప్రజలతో పాటు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రతని ఏర్పాటు చేశారు.